ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు పెంచారు. ప్రలోభాలకు గురి చేస్తున్న వారిపై ఫోకస్ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నగదు, బంగారం పట్టుబడుతోంది. కడప జిల్లా బద్వేల్లో 5 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. గోపవరం మండలం పీపీకుంట చెక్పోస్ట్ దగ్గర తనిఖీల్లో బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బంగారు ఆభరణాల సంస్థకు సంబంధించినవిగా తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇంతవరకు ఎంత క్యాష్, బంగారం, వెండి పట్టుబడింది? రాధిక, కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో పీపీకుంట సమీపంలో ఈ రోజు 11 గంటల 45 నిమిషాలకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జాయ్ అలుకాస్ సంస్థకు చెందిన గోల్డ్, తర్వాత వెండి దాదాపు 30 కోట్ల విలువైన వెండి బంగారం లభ్యమైంది. అయితే దీంతో జాయ్ అలుకాస్ అధికారులు వచ్చి దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి, మీకు సమర్పిస్తాం సార్ అని చెప్పి పోలీసు అధికారులకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ పోలీసు అధికారులు మాత్రం సీజ్ చేసిన బంగారం 5 కోట్ల విలువ చేసేసి బంగారాన్ని సీజ్ చేశారు అని పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఆ బంగారానికి సంబంధించిన పత్రాలని జాయ్ అలుకాస్ సంస్థకు చెందిన వాళ్ళు సమర్పించేటట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆ గోల్డ్ ను మాత్రం మీడియాకు ప్రవేశపెట్టలేదని తెలుస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ మధు.